సలార్కి విషయానికి వచ్చినట్లయితే సలార్లో హ్యూజ్ అంటే ఇద్దరు పెద్ద స్టార్స్ దాంట్లో మధ్య అంటే మీ క్యారెక్టర్ అంటే చూస్తే అసలు బేసిక్ చాలా మందికి వాళ్ళని చూస్తుంటేనే ఏమంటారు చూస్తే చాలు అనుకున్నట్టుంటది. బట్ మీరు మాత్రం వాళ్ళిద్దరు రే ప్రొసీజర్ రా చేతులు కట్టుకోండి రా ఆ క్యారెక్టర్ చెప్పారు. అసలు అది ఎలా అనిపించింది అప్పుడు అసలు వాళ్ళిద్దరిని ఒక ఇద్దరు పాన్ ఇండియా ఇటు ఒక ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ప్రభాస్ గారు ఇద్దరిని చేతులు కట్టించుకుని ఎలా చేశారు అసలు? లేదు అది అన్నిసార్లు అంటే నాకు అదే భయం వేస్తుంది. అలే నీ క్యాజువల్ గా చెప్పింది అర్థమైంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తుంది. నేను ఆ మూమెంట్ లో అది ఫీల్ అవ్వలే. నాకు ప్రభాస్ గారికి పృథ్వీరాజ్ గారికి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటాయి మనకి. ఇలా చూసి అబ్బా వీళ్ళని మనం ఇన్ని సినిమాల్లో చూసాం, ముంబై పోలీస్లో ఎంత బాగా చేశారు ప్రభాస్ అని ఇంక చెప్పగల తెలుగులో ఇన్ని చేశారు. ఇవన్నీ నాకు ఆ మూమెంట్ లో ఉండవు, నాకనే కదా ఏ ఆర్టిస్ట్ కి ఉండవు. ఎందుకంటే అది ఫీల్ అయితే మనం చేయలేం. ఒక కామన్ ఆడియన్కి చాలా పనులతో పాటు ప్రభాస్ అన్నని అంటే ఇన్బిల్ట్ లోపల ఉంటుంది, ప్రభాస్ అనే ఫ్యానిజం ఉంటుంది. నాకు వాటికన్నా ముందు నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే కదా. సో అవకాశం వచ్చినప్పుడు ప్రశాంత్ సార్ లాంటి పర్సన్ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించలేను. నాకు ఎదురుగుండా ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, ఆ గ్రీన్ మ్యాట్ నేను ఏదో చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఆ మూమెంట్ లో నేను ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు అని ఫీల్ అవ్వలేను. పృథ్వీరాజ్ గారు లాంటి పర్సన్ మలయాళంలో అన్ని అద్భుతమైన సినిమా లూసిఫర్ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన పర్సన్ ని ఆ డైలాగ్ తో మనం చేయడం అంటే ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తాం. దాని ముందు సినిమా చూస్తుంటే ఆ పర్సన్ అతన్ని ఇరిటేట్ చేయాలని ఈ విష్ణు అనే పర్సన్ అసిస్టెంట్ గా నేను కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టడం, ఇంకా మీకు అలా చేయబట్టే కదా మనకి ఇంత గుర్తుంది మహారా ఫైట్ మీకు అంత గ్రాండియర్ గా వచ్చింది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మాకు తెలిసినంత వరకు ఏంటంటే మీ కెరియర్లో ఎక్కడి నుంచి అసలు ప్రాపర్ ఎక్కడ అంటే చూస్తున్నందు నుంచి తెలియదు మాకు. చాలా మందికి ఏంటంటే మీ లాంగ్వేజ్ ఇందాకనేమో వేరే అన్నారు, బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే పక్క హైదరాబాద్ లేకపోతే పక్క ఇలా ఉందన్నమాట. అంటే చేంజ్ అయింది కదా. ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? రాజమండ్రి, బేసిక్గా రాజమండ్రి నాది. అక్కడ నాకు స్లాంగ్ అనేది పర్టికులర్ లేదు, మాది న్యూట్రల్ ఉండేది. మా ఫ్యామిలీ అంతా న్యూట్రల్ లాంగ్వేజ్ ఉండేది. నేను బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతుంటే చూసి అవతల వాళ్ళు మీదేది గోదావరి అని అడిగారు. ఓకే నేను ఇలా మాట్లాడుతున్నాను అని తర్వాత అర్థమైంది. నాకు అంతవరకు తెలియదు. అంటే మన చుట్టూ ఒకే లాంగ్వేజ్ ఉంటే మనకి పర్టికులర్ స్లాంగ్ అనేది ఐడియా ఉండదు కదా. బయటకు వచ్చాక తెలిసాక అనిపించింది. ఇంకెక్కడ తెలంగాణకు వచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, అన్ని హైదరాబాద్ ఏంటంటే మిక్స్డ్ కదా. సో ఇక్కడ అన్ని రకాల లాంగ్వేజ్లు కొంచెం యాడ్ అవడం. అట్ ద సేమ్ టైం డబ్బింగ్ చెప్పినప్పుడు చిత్తూరు, నెల్లూరు, కడప ఇలా రైటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మనకి ఇలా చెప్పు డైలాగు ఈ స్లాంగ్ లో చెప్పు. అలా అలవాటు అయ్యి ఆ పర్టికులర్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు. ప్రకాశం జిల్లా